ఆంధ్రదేశంలో ఇప్పుడు రగులుతున్న ఒక మంట. ఆడవారిని కించపరిచిన వారిని ఎంతటి వారినైనా క్షమించరాదు. వారిని వెంటనే అరెస్ట్ చేస్తాము. జగన్‌కి మాకు ఉన్న తేడా ఇదే అనే ఒక ప్రచారం విపరీతంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. అందులో ఎంతవరకు నిజముంది? ఎంత అసత్యం ఉంది? ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్యను భారతిరెడ్డి గారిని ఒక వ్యక్తి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో పబ్లిష్ అయింది, వైరల్ అయింది. అందులో కొద్దిగా అంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నాము అని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అట్లానే ఆయన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఇలాంటి సైకోల్ను వదలకూడదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఒక స్పీచ్లో ఆయన చెప్తూ వచ్చారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ ఛానళ్ళన్నీ టీడీపీ ఒక డిసిప్లైన్డ్ పార్టీ అని, ఆ పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మహిళల్ని కించపరిచాడని, ఆయన్ని వదలకూడదని, మేము జగన్ లాంటి వాళ్ళం కాదు, టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది కాదు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ మేము అలాంటి వాళ్ళం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అవమానించినా వెంటనే మేము అరెస్ట్ చేశాము అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించినప్పుడు ఆయన కూడా ఎటకారంగా నవ్వినట్లు మనం స్పష్టంగా చూసాం. అది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మనం అందరం దాన్ని ఖండించాల్సిన విషయమే, ఖండించినాం కూడా. మహిళల్ని ఎవరు కించపరిచినా మనం ఖండించాల్సిన విషయమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇవాళ జరిగింది కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందా, లేక నిజంగానే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిందా? ఈ మొత్తం వ్యవహారంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నాడు, ఆ వీడియోలు ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఆ వీడియోల్లో ఉన్న కంటెంట్ ఎవరు ఫైనల్ చేస్తున్నారు అనే విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్న డ్రామా కాదు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోయేది కూడా కాదు. అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలో కొంతమందిని హైర్ చేసుకొని అక్కడి నుంచి అనేక మందిని తిట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతున్నాయో చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక వ్యక్తిని అతన్ని సైకోగా చూపించి అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని ప్రకటించడం వల్ల వచ్చే సానుభూతి ఏమీ లేదు. ఇది కేవలం ఒక డ్రామా. స్పష్టంగా కిరణ్ అనే వ్యక్తి ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నాడు, ఆ వీడియోలు ఎవరు పబ్లిష్ చేసి వైరల్ చేశారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది గుంటూరులో జరిగిందా, విజయవాడలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా? ఒకవేళ హైదరాబాద్లో జరిగినట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో ఆ ప్లేస్ని వెంటనే సీజ్ చేయాల్సిన అవసరం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య విషయమో కాదు. ఆ వ్యక్తి, ఆ సదరు వ్యక్తి అనేక వీడియోలు చేశారు. అనేక వీడియోల్లో అనేక మంది మహిళల్ని చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఇది ఇవాళ కొత్తగా చేబ్రోలు కిరణ్ మాట్లాడిన విషయం ఏమి కాదు. చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త. ఆయన్ని సైతం కూడా అరెస్ట్ చేస్తున్నామంటే మేము చాలా గొప్పవాళ్ళము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ కిరణ్కి సంబంధించిన వాడు. కిరణ్ చాలా చిన్నవాడు, కిరణ్ చాలా ఒక పావు లాంటి వాడు. ఆ పావుని ఇంకొకళ్ళ మీద ఉసిగొల్పారు. ఉసిగొల్పి అది వెళ్ళి అటు కాటేసిన కానీ దాన్ని చంపేసే ప్రయత్నం చేశారు. ఇది కేవలం కిరణ్కి సంబంధించిన విషయం కాదు. కిరణ్ని ఎవరు ఉసిగొల్పారు, కిరణ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, కిరణ్ ఎక్కడ మాట్లాడాడు, ఎక్కడ వీడియోలు చేశాడు, ఎక్కడ ఆ వీడియో పబ్లిష్ అయ్యింది అనేది మనకి చాలా స్పష్టంగా పోలీస్ ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉంటుంది. అది చాలా చిన్న విషయం. పోలీస్ ఎంక్వైరీకి ఇస్తే, ఒక సిట్ వేస్తే ఒక 2-3 రోజుల్లో తేలిపోయే వ్యవహారం ఇది. అది చాలా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి
అది కూడా అతని మానసిక పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని వ్యక్తి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జనరల్గా ఆయన వీడియోలు మనం అబ్జర్వ్ చేస్తే కామన్ మ్యాన్ కిరణ్ అని ఆయనకు ఒక ఛానల్ పెట్టించారు. ఆయన్ని అనేక యూట్యూబ్ ఛానల్, పాప్కార్న్ ఛానల్ అని, ఆ ఛానల్ అని, ఈ ఛానల్ అని అనేక ఛానల్లో ఆయన వీడియోలని పబ్లిష్ చేశారు. ఎవరు పబ్లిష్ చేస్తున్నారు ఈ వీడియోలన్నీ? ఎవరు ఫైనల్ చేస్తున్నారు ఆయన కంటెంట్ని? ఆయనకి ఆయన చేసుకుంటున్నాడా, లేకపోతే ఎవరైనా వెనకాలండి చేయిస్తున్నారా అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. కేవలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేసి ఆయన మాట్లాడాడు, మేము అరెస్ట్ చేసేసాము అంటే, అంత మీరు సానుభూతి పొందాలి అంటే నిజానికి ఎవరు చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులా? చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడిచ్చారో తెలియని అంత అమాయకులేం కాదు కదా. స్పష్టంగా మీరు ఇంకా ఆయన గురించి మాట్లాడాలి అంటే ఇవాళ ఒక పేపర్లో, ఒక ప్రముఖ పేపర్లో ఎంత తేడా, ఆలికి తల్లికి తేడా తెలియని ఒక ఎదవని అరెస్ట్ చేశాము. ఎంత తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందని వీళ్ళు చెప్తున్నారనమాట. ఎంత తేడా ఉంది? ఆయన చేసిన తప్పే, కానీ ఈయన చేస్తున్నది ఎక్కడి నుంచి ఆ వీడియో వైరల్ అయిందో చెప్పకుండా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి, ఇది చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు. రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు. రాజేష్ మహాసేన కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా తెలియాలి. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నది ఏ ప్లాట్ఫామ్ మీద నుంచొని మాట్లాడుతున్నావో, రేపు నిన్ను కూడా నీకు కూడా ఇదే గతి పట్టచ్చు, చెప్పలేం. నిన్ను ఏదో ఒక సందర్భంలో వాడుకొని మళ్ళీ నిన్ను బలి చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని చాలామందిని పెంచి పోషించిన సంస్థ మళ్ళీ వాళ్ళని బలి చేసి ఆ బలి ద్వారా మళ్ళీ వాళ్ళే బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. ఇందులో ఆడవాళ్ళని అవమానిస్తే ఎవ్వరిని ఉపేక్షించొద్దు. అలా అని దాన్ని సానుభూతిగా లేదు, దాన్ని వాళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకొని ఒక నాటకం ఆడుతున్న, కప్పటి నాటకం ఆడుతున్న వాళ్ళను కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ వీడియోలు ఎక్కడ షూట్ చేయబడ్డాయి, ఎక్కడ ఎడిటింగ్ చేయబడ్డాయి, ఎక్కడ ఫైనల్ చేసి అప్లోడ్ చేయబడ్డాయి, ఎక్కడ పబ్లిష్ చేయబడ్డాయో యూట్యూబ్లో ఆ ఐపీ అడ్రస్ ద్వారా తీసి ఆ ప్లేస్ని లో ఏం జరుగుతుందో ప్రజలకి వివరించాల్సిన బాధ్యత పోలీసు ఎంక్వైరీలో తేల్చాల్సిన అవసరం పోలీసులకి ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది.